నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, చంద్రబాబు నాయుడు గారు P4 అనే దాన్ని ముందుకు తీసుకొస్తున్నారు. దీని ద్వారా పూర్ టు రిచ్ చేస్తామంటున్నారు. అంటే ఇయర్లీ ఒక 20 లక్షల మంది ఆదాయం పెంచుతారు అని. ఏ విధంగా పెంచుతారు అంటే పూర్ ఉన్న వాళ్ళు, అందులో చదువుకున్న వాళ్ళు ఉండొచ్చు, అసలు చదువు లేని వాళ్ళు ఉండొచ్చు. ఏ విధంగా ఈ మెజర్మెంట్స్ని ఆయన క్యాల్కులేట్ చేసి ఈ పథకాన్ని తెస్తున్నారు? అంటే ఇంగ్లీష్లో ఉటోపియా అంటారు. ఉటోపియా అంటే ఏమిటంటే ఒక ఊహాజనిత స్వర్గం అనే అర్థం వచ్చేలా మాడతారు. అది అట్లా చంద్రబాబు నాయుడు గారు కూడా అప్పుడప్పుడు ఇలా మాడుతూ ఉంటారు. అంటే ఆయన ఆశయం మంచిదే. మనమేమి ఇంకా బిగిన్ కూడా కాలేదు కాబట్టి అప్పుడే చంద్రబాబు నాయుడు గారిని విమర్శించి అవన్నీ చెప్పక్కర్లేదు. కానీ ప్రాక్టికల్గా ఉన్న విషయాల గురించి మనం మాడుకుంటే గాంధీజీ కాలం నుంచి చెప్తున్నారు, పేదవాళ్ళకి ధనికులు సాయం చేసి వాళ్ళని చారిటీస్లో ఏదో ఒకటి తీసుకురండి పైకి అన్నారు. ఏం మారలేదు. వినోబా భావే గారు భూదాన ఉద్యమం అని దేశమంతా తిరిగారు. అయ్యా, డబ్బు బాగా భూములు ఉన్న వాళ్ళు, భూమి లేని వాళ్ళకి భూములు ఇవ్వండి అని. ఏం మారలే. భూములు ఉండేవాళ్ళుగానే ఉన్నారు, భూమి లేని వాళ్ళుగానే ఉన్నారు. ఇందిరాగాంధీ గారు భూ సంస్కరణలు పెట్టారు, ల్యాండ్ రిఫార్మ్స్. అంటే ఏమిటంటే చట్టమే వచ్చింది, అయ్యా ఇంత ఉండాలి, ఇంతకంటే భూమి ఉండకూడదంటే వీళ్ళంతా బినామీ పేర్లతో తమ భూములన్నీ మార్చేసుకొని ప్రశాంతంగా ఎవరి భూముల్లో వాళ్ళు ఉన్నారు. పత్రాల చేతులు మారాయి కానీ భూమి మీద హక్కులు అయితే ఎవరికి రాలేదు. అంటే గరీబీ హఠావో అని ఒక పెద్ద నినాదమే తీసుకొచ్చారు ఇందిరాగాంధీ గారు ఎప్పుడు 50 ఏళ్ల క్రితం. ఏమీ మారలేదు. ఎందుకు మారలేదు అంటే ఆశయాలు మంచివే. ఇందిరాగాంధీ గారు కావచ్చు, వినోబా భావే కావచ్చు, గాంధీజీ కావచ్చు, ఈవెన్ దో మన ఠాగూర్ అనే సినిమా అనుకుంటా చిరంజీవి గారిది, దాంట్లో ఒక మనిషి నలుగురిని మారిస్తే ఆ నలుగురు ఇంకో నలుగురిని మారిస్తే ఆ నలుగురు ఇంకో నలుగురిని మారిస్తే అనేది ఒక సూత్రం ఉంటుంది. అలా మొత్తం అందరూ మారిపోతే అందరూ కూడా ఇది కూడా ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ P4 అంటే ఏమిటంటే కొంతమంది డబ్బులు ఉన్న వాళ్ళు చారిటీస్ ద్వారా లేదా కొన్ని కుటుంబాలను దత్తతకు తీసుకున్నట్టుగా తీసుకొని బంగారు కుటుంబం అనే పేరుతో వాళ్ళు ఆ కుటుంబాన్ని పైకి తీసుకురావడం అనేది ఆయన ప్రాజెక్టు. కానీ వినడానికి బాగానే ఉంది. బుద్ధుడి కాలం నుంచి ఏం చెప్తున్నారు మహానుభావులు, వేదాంతులు అందరూ ఏం చెప్పారంటే మార్పు అనేది నీ దగ్గర నుంచి మొదలు కావాలయ్యా, ఎక్కడి నుంచో మార్పు మొదలు కాకూడదు అంటారు. మీ దగ్గర నుంచి మొదలు పెట్టండి చూద్దాం. మీకు ఎవరో NRIలో తెలుగుదేశం అభిమానులు ఇంకొకరు డబ్బులు ఉండేవాళ్ళు వచ్చి కొన్ని కోట్ల రూపాయలు ఇస్తే ఆ ప్రభుత్వానికి ఏమీ సంబంధం లేకుండా వాళ్ళే దాన్ని మార్చేసి వాళ్ళే ఆ కుటుంబాలని దత్తతలాగా తీసుకుని 20 లక్షల మందిని పేదరికం నుంచి బయటపడేస్తారు అనేది ఆయన చెప్పడానికి వినడానికి భలే ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు ఏదైనా అద్భుతంగా చెప్తారు. కానీ ప్రాక్టికాలిటీ ఎక్కడ? ఏది ముందు మీతో స్టార్ట్ చేయండి. మీ అసెంబ్లీలో 164 మంది ఉన్నారు కదా, 164 మంది మీరేం త్యాగాలు చేస్తారు? మీరంతా జనం నుంచి ఎన్నికైన వాళ్ళే కదా, మీరేం త్యాగాలు చేస్తారో చెప్పండి. మీరు ఇప్పటికీ జీతాలు తీసుకోవడము, మీకున్న సౌకర్యాలు తీసుకోవడంలో రూపాయి తగ్గించుకోరు. కానీ మీకోసం ఎవడో ఒకడు అమెరికా నుంచి వచ్చి వాడు కష్టపడి సంపాదించిన డబ్బుల్లో 5 కోట్లు 10 కోట్లు పెట్టి మీ ప్రభుత్వానికి మీ P4 అనే పథకానికి డబ్బులు ఇచ్చి వాడు జనాలని బయటికి తీసుకురావాలి. ఎలా తీసుకొస్తారు? ప్రాక్టికల్గా ఎందుకంటే ఉత్పత్తి వల్ల కోటీశ్వరులైన వాళ్ళకంటే కూడా ప్రభుత్వ సాయంతో ఏదో ఒక కాంట్రాక్ట్లో పొంది కోటీశ్వరులైన వాళ్ళ శాతమే ఇప్పుడు సొసైటీలో ఎక్కువ ఉంది. ఉత్పత్తి అంటే ఏమిటంటే నా దగ్గర ఒక 10 కోట్లు ఉంటే నేను ఒక ఫ్యాక్టరీ పెడితే ఆ ఫ్యాక్టరీలో 1000 మందికి ఉపాధి కల్పిస్తే అది ఉత్పత్తి. వీళ్ళు చేయడం లేదు. గవర్నమెంట్లో ఏవో కాంట్రాక్ట్లు 5,000 కోట్ల కాంట్రాక్టు ఏదో బిల్డింగో లేదా ఆనకట్టో తీసుకునేస్తారు. దాంట్లో కొంతమందికి కూలి అయితే దొరుకుతుంది. కూలి లేకుండా నీకు ప్రాజెక్టులు కట్టలేరు కదా. దీంట్లో వీళ్ళు అడ్డగోలుగా కట్టేసి ఒక 1000 కోట్లు మిగుల్చుకుంటారు. ఇది కదా జరుగుతూ ఉంది ఇప్పుడు. నీకోసమో ఇప్పుడు గవర్నమెంట్ ప్రాజెక్టులను ఎవ్వరు నమ్మరు ఇప్పుడు. ఎందుకంటే ప్రభుత్వంతో పెట్టుకుంటే అది తెగదు అనేది చాలామందికి తెలుసు. సరే, ప్రభుత్వం అద్భుతమైన పథకం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించేశారు. ఆయన సంపద సృష్టిస్తారు. సంపద సృష్టించడంతో పాటు సంపన్నులను కూడా దీంట్లో భాగస్వామ్యులను చేసి పేదరికం నుంచి అందరినీ బయటికి తెచ్చేస్తారు. కాబట్టి ఇదేదో బాగుంది అని ఎవడు వచ్చి ఒక 10 కోట్లు ఇవ్వడు. 10 కోట్లు ఇస్తాడు అంటే ఏం చేస్తాడు అతను? తెలుగుదేశం ప్రభుత్వం ఏదో పెట్టిన పథకానికి మనం 10 కోట్ల రూపాయలు ఇస్తే మనకు ఒక 50 కోట్ల కాంట్రాక్టింగ్ ఏదన్నా రూపంలో వస్తుందా? అంతే కదా, బిజినెస్సే కదా. అంటే చారిటీస్ లేవా అంటే ఏమీ లేవా? అంటే ఈ సేవా కార్యక్రమాలు సొసైటీలో జరగడం లేదా అంటే జరుగుతున్నాయి. అనేక మంది అనేక చారిటీస్ పెట్టుకున్నారు. అంటే వాళ్ళ లెవెల్లో వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. అంటే వాళ్ళకి ఏదో ట్యాక్స్ ఎగ్జంప్షన్లు అని అవని ఇవని ఏవో ఉంటాయి దాంట్లో.
వాళ్ళ లెవెల్లో వాళ్ళు ఏదో చేసుకుంటూ ఉంటారు. మరి ఇన్ని చారిటీసు, ఇంతమంది స్వామీజీలు, ఇన్ని ఆశ్రమాలు ఇన్నున్నా కూడా ఎందుకు పేదవాళ్ళుగానే ఉన్నారు? ఎందుకున్నారంటే చట్టాలు చేసే వాళ్ళకి, శాసనసభల్లో కూర్చునే వాళ్ళకి వీళ్ళకి చిత్తశుద్ధి లేదు. వీళ్ళు ఎవరిని పేదరికం నుంచి బయటికి తీసుకురారు. వాడు 2000 రూపాయలు తీసుకొని మనకు ఓటేయాలి, వాడు మందు తాగి మనకు ఓటేయాలనే మూడే వీళ్ళది. వాడిని బయటికి తీసుకొచ్చే మూడులో వీళ్ళు లేరు. ఎందుకు లేరంటే వీళ్ళకి సాక్రిఫైస్ చేసే లక్షణం లేదు. ఎవరి దగ్గర నుంచో డబ్బు ఇస్తే మేము పేదవాళ్ళని బయటికి తెస్తున్నామంటారు. మీరేమి ఇచ్చారు? ఈరోజు కూడా పార్లమెంట్లో ఎంపీలు జీతభత్యాలన్నీ పెంచుకున్నారు. మీ దగ్గర డబ్బులు లేవా? ఒకసారి లెక్కలు తీయండి మీ అఫిడవిట్లో ఎవరికైతే 10 లక్షలు 20 లక్షలు ఆస్తులు ఉంటాయో వాళ్ళకి జీతాలు పెంచండి. తక్కువ సంపన్నులు ఉంటారే, అంటే తక్కువ లేదు వాళ్ళకి, ఇంకా ఆస్తులు ఏమీ లేవు, నామమాత్రపు ఆస్తులు ఉన్నాయనే వాళ్ళకి మీరు జీతభత్యాలు సౌకర్యాలు అన్నీ ఇవ్వండి. 1000 కోట్ల అఫిడవిట్లో చూసి ఎంపీకి కూడా మీరెందుకు జీతాన్ని పెంచేది? మీరెందుకు టెలిఫోన్ సౌకర్యాలు, వాళ్ళ డ్రైవర్లు పెట్టుకోలేరా? వాళ్ళ కార్లు పెట్టుకోలేరా? కాబట్టి దీంట్లో ఏం చేస్తారంటే అన్ని పార్టీల వాళ్ళు ఎవరు వ్యతిరేకించరు. మోదీ గారు ఏదన్నా ఒకటి చేస్తే వెంటనే పార్లమెంట్లో లేచి విమర్శిస్తూ ఉంటారే, వీళ్ళు ఒక్కరు కూడా మాట్లాడరు. ఎవరికి ఏం డబ్బు తక్కువైంది, ఒక్కొక్కరు 100 కోట్లు పెట్టి ఎంపీలుగా గెలిచారు, 200 కోట్లు పెట్టి గెలిచారు, వీళ్ళకి ఎందుకయ్యా జీతభత్యాలు పెంచుతున్నారు? అదేదో పేదవాళ్ళకి మీరు ఏదో ఒక పథకం కింద డబ్బులు డైవర్ట్ చేయొచ్చు కదా అని ఒక్కరు కూడా అడగరు. మరి అసెంబ్లీలో అడుగుతారా? వైసీపీ వాళ్ళు జీతాలు తీసుకుంటున్నారు, మళ్ళీ మీరు అసెంబ్లీకి రారు. ఎందుకు మీరు జీతాలు తీసుకునేది? జగన్ గారు ఒక్కరు జీతం తీసుకోలేదని కదా మన స్పీకర్ గారు చెప్పింది. మీరు ఎందుకు జీతాలు తీసుకునేది? మీరేమో లేవా డబ్బులు మీ దగ్గర? ముందు ఆ చట్టం తీసుకురండి. వీళ్ళకి ఎందుకు జీతాలు? అఫిడవిట్లో 1000 కోట్ల రూపాయల ఆస్తులు చూపించిన వాళ్ళు ఎవ్వరికీ కూడా ప్రభుత్వం ఏ సౌకర్యము కల్పించదని ఒక చట్టం తీసుకురండి చూద్దాం. అది చేయరు. పేదవాళ్ళని బయటికి తెస్తామని స్వాతంత్రం వచ్చినప్పుడు నుంచి చెప్తూనే ఉన్నారు. మళ్ళీ మన పేదరికం కిందే ఉన్నాం. మన దేశంలో అత్యధిక జనాభా పేదరికం కిందే ఉంది. ఇప్పటికీ మనము రోటీ కపడా ఔర్ మకాన్ అంటూనే ఉన్నాం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ముందు ఆలోచించాల్సింది ఏమిటంటే, అయ్యా ముందు మీ ఎమ్మెల్యేలు మీ వాళ్ళ దగ్గర నుంచి మీ పథకాన్ని బిగిన్ చేయండి. మీ తెలుగుదేశం అభిమానులు లేదా ఎన్ఆర్ఐలో ఎవరితో చేస్తారేమో దాన్ని ఇంప్లిమెంటేషన్. ఊరికే P4 అంటే ఏం ప్రయోజనం? మీరు పేదవాడిని ఎలా నిర్వచిస్తారు? ఎవడు పేదవాడు అంటే ఎవడు? అదొక లెక్క ఉండాలి కదా. మళ్ళీ దాంట్లో ఏం చేస్తారు? మొత్తం మీ తెలుగుదేశం ఓటేసిన వాళ్ళందరినీ మీరు అప్లిఫ్ట్మెంట్ చేసుకుంటూ వచ్చారనుకోండి, మళ్ళీ అదొక పెద్ద దందాయి కూర్చుంటుంది. మండల స్థాయి నాయకులు వీళ్ళంతా కలిసి ఈ పథకం కింద తినేయడం మొదలు పెడతారు. అంటే ఎవడైతే నిజంగా న్యాయంగా పేదవాళ్ళకు డబ్బు చేరాలని ఇవ్వడం మొదలు పెడతాడో వాడి డబ్బు మొదలు వాళ్ళంతా తినేస్తారు. పేదవాళ్ళంతా పేదవాళ్ళుగానే ఉంటారు. వాడి డబ్బు పోతుంది, వాడి డబ్బు ఏమవుతుందో తెలియదు. ప్రభుత్వం ఏమో అదిగో మేము 1,00,000 మందిని పేదలని బయటికి తెచ్చాము అంటారు. ఎవరు ఆ 1,00,000 మందికి వివరాలు ఎవరితో ఉంటాయి? మనం పోయి సర్వే చేస్తామా? ఏమయ్యా మీరు ఎలా పైకి వచ్చారు ఏంటని చేయం కదా. ప్రభుత్వం చేయాల్సిన పని కరెక్ట్గా చేస్తే మధ్యలో వీళ్ళు వచ్చి దానాలు ధర్మాలు ఏమీ చేయక్కర్లేదు. ఫస్ట్ వీళ్ళు సరిగా చేయకపోవడం వల్ల ఈ దేశంలో పేదవాళ్ళుగా ఎందుకు ఉన్నారు? నాయకులు మాత్రం పేదవాళ్ళు ఎందుకు కాలేదు? మీరు ఒకసారి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి లెక్కలు తీసి చూడండి. రాజకీయాల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఆస్తులు పోగొట్టుకొని పేదవాళ్ళైన శాతం ఎంత శాతం ఉంది? రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత వీళ్ళ ఆస్తులు ఎన్ని వందల రెట్లు పెరిగాయి. ఎలా పెరిగాయి అంటే ప్రభుత్వం మీది కాబట్టి పెరిగాయి. ప్రభుత్వంలో మీరున్నారో జనాలకి ఏమీ చేయడం లేదు కాబట్టి పెరిగాయి. ఓకే, ఒక రఫ్ కౌంట్ ప్రకారం మామూలుగా మన రాష్ట్రంలో ఉన్న వారికి ఒక పర్ హెడ్ ఇన్కమ్ ఎంత ఉంది, లేకపోతే అప్పులు ఎంత ఉన్నాయి అనేది ఏవో లెక్కలు చెప్తూ ఉంటారు కదా. అసలు మామూలుగా ఆంధ్రప్రదేశ్లో అయితే సిచ్యువేషన్ ఎలా ఉంది? ఎందుకంటే చాలా అప్పులు ఉన్నాయి అంటున్నారు. మరి ఆ విధంగా చూస్తే వాళ్ళ ఆదాయం ఉందా, లేకపోతే అప్పులు ఉన్నాయా వాళ్ళ హెడ్? అది ఎవరికి తెలియదు. ఇప్పుడు వీళ్ళు కూడా గైడ్ లైన్స్ ఏం పెడతారంటే, నువ్వు పేదవాడు అని నిర్వచించడానికి నీకు సొంత ఇల్లు ఉండకూడదు అంటారు. మీరేమో మళ్ళీ అందరికీ సొంత ఇల్లు లేని వాళ్ళందరికీ ఇల్లు కట్టిస్తాము అంటారు. సొంత ఇల్లు ఎవడైనా కట్టుకుంటే వాడు పేదవాడు అంటారు. వాడికి బైక్ ఉంటే వాడు పేదవాడు అంటారు. ఈ రోజుల్లో ఏదో ఒక వాహనం లేకుండా ఎక్కడ పోతారు జనాలు? ఎవడు పేదవాడో కాదు ఎవరికి తెలియదు. కాబట్టి చంద్రబాబు గారు ఏంటంటే ఆయన ఇలా ఈరోజు కలెక్టర్ల మీటింగ్లో కూడా ఏదో చెప్పాడు. ఆయన నమ్మకం వందనం ఇచ్చేస్తాను, అంత ఇచ్చేస్తాను, కంప్లీట్గా అందరికీ 15,000 ఇస్తాను అని చెప్తున్నా. అంటే ఆయన ఆశయము లేదా ఆయన చెప్తున్న మాటల్ని మనం ఏమీ తప్పు పట్టక్కర్లేదు, కానీ ఆచరణలో అది ఎలా జరుగుతుంది అనేది అందరికీ అనుమానం. ఎందుకంటే ఆయన మాటలు ఎక్కువ చెప్తాడు, ఆచరణ ఎక్కడ జరుగుతూ ఉంది? ఆయన చాలా చెప్పాడు, ఏమైనా జరిగాయి ఆచరణ? మరి 14 ఏళ్ళుగా మీరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి
విభజిత ఆంధ్రప్రదేశ్కి 5 సంవత్సరాలు, అప్పుడు 9 ఏళ్ళు, ఇప్పుడు 5 ఏళ్ళు, 14 ఏళ్ళుగా మీరు ఎందుకు పేదరికం నుంచి జనాలను బయటికి తీసుకురాలేకపోయారు? ఎందుకు సంపద సృష్టించలేకపోయారు? మీరే కదా ముఖ్యమంత్రి. దానికి ఒక కారణం ఉంది కదా వాళ్ళు చెప్పేది. ఇంకో 5 ఏళ్ళు ఇవ్వండి, ఒక 5 ఏళ్ళకి అవ్వట్లా పని, ఇంకో 5 ఏళ్ళు ఇవ్వాలి, లేకపోతే ఇంకో 5 ఏళ్ళు ఎన్ని 5 ఏళ్ళు ఇస్తారు? ఇంకా ఎన్ని 5 ఏళ్ళు ఇస్తారు? మీరు 1976లో రాజకీయాల్లో, 77లో రాజకీయాల్లోకి వచ్చారు. ఇక 50 ఏళ్ళు నిండుతుంది 2027కి. మీరు రాజకీయాల్లోకి వచ్చి కూడా 50 ఏళ్ళు అవుతుంది. మరి 50 ఏళ్ల రాజకీయ జీవితంలో మీరు పేదరికం నుంచి ఈ రాష్ట్రాన్ని ఎందుకు బయటికి తీసుకురాలేకపోయారు? అది చెప్పరా ఆయన సమాధానం. ఓకే, చూద్దాం సార్. అంటే ఈ 5 ఏళ్లలో కొన్ని ఇంకా 4 ఏళ్ళు అనుకుందాం. అసలు ఈ P4 అనేది కొంచెమైనా ముందుకెళ్తుందా? దానివల్ల ఏమన్నా మారుతుందా? దానికి ఉండే పారామీటర్స్ ఏంటి? ఏ విధంగా పెంచుతారు? పోనీ సంవత్సరానికి 20 లక్షలు ఆయన లెక్క చెప్పారు, మొత్తం 4 ఏళ్ళకి కలిపి కూడా 20 లక్షల మందిదైనా మారుస్తారా? ఓన్లీ లిస్టులు చూపిస్తారు అంతే, మళ్ళీ పవర్ ప్రాజెక్టులు, పవర్ పాయింట్. టోల్ రోడ్లు నిర్మించేటప్పుడు ప్రభుత్వాలు ఏం చెప్తాయి? అయ్యా ఇది ప్రైవేటు వాళ్ళు నిర్మిస్తారు, వాళ్ళు డబ్బులు వాళ్ళకు వచ్చే వరకు వాళ్ళు మన దగ్గర వసూలు చేస్తారు, తర్వాత ప్రభుత్వ పరం అయిపోతుంది అనే కదా చెప్తారు. ఇప్పటి వరకు ఏ టోల్ గేట్లోనైనా డబ్బులు తీసుకోకుండా పోయే సదుపాయం ఉందా? ఎందుకు లేదు? అది కూడా ప్రజల ఇదే సిస్టమ్, పీ సిస్టమే కదా. అది కూడా ప్రైవేటు ప్రభుత్వ భాగస్వామ్యంతోనే కదా. ఇది ఇట్లా అన్నీ ఊరికే ఇవన్నీ తర్వాత ఎవరికి గుర్తు? భూ సంస్కరణలు ఎవరికైనా గుర్తున్నాయా? వినోబా భావే భూదాన ఉద్యమం ఎవరికైనా గుర్తుందా? గాంధీజీనే మర్చిపోయినారు మనం. కాబట్టి ఇవన్నీ ఊరికే గరీబీ హఠావో అనే నినాదం ఎవరికి గుర్తులేదు. 50 ఏళ్ల నుంచి ఆ నినాదం మన కరెక్ట్గా ప్రభుత్వాలు అమలు చేస్తే ఎందుకు పేదవాళ్ళుగానే ఉన్నారు? ఎందుకంటే వాళ్ళు పేదవాళ్ళుగా ఉండడమే వీళ్ళకి అవసరం కాబట్టి. వాళ్ళు ఎక్కువ మళ్ళీ వాళ్ళు కూడా పైకి వచ్చేస్తే ఇంక వీళ్ళకు సులభంగా ఓట్లు వేసే వాళ్ళు ఎవరు ఉంటారు? ఆలోచిస్తారు కదా, అది ప్రాబ్లం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.